హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణశ్రీ వ్లాగ్స్. చిన్నుని అసలు ఇలా చూస్తానని అనుకోలేదు. వాడు సాటర్డే వరకు కూడా చాలా బాగున్నాడు. బట్ సండే ఏమైందేమో తెలియదు, కొంచెం డల్గా ఉండడం చూసి టెంపరేచర్ చెక్ చేస్తే ఫీవర్ ఉండింది లైట్గా. సో నార్మల్ ఫీవరే కదా అని చెప్పి సిరప్ వేసాను. ఇంకా ఈవినింగ్ కూడా తగ్గకుంటే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో చూస్తే కూడా నార్మల్ ఫీవరే అని చెప్పి సిరప్ ఇస్తే అది కూడా యూజ్ చేసేసాం. బట్ అస్సలు తగ్గలేదు. 1 o'clock అయింది నైట్. ఆ టైంలో అయితే ఇంకా ఫుల్ ఫీవర్ 101, 102 ఉండింది. ఇంక ఇలా అయితే అవ్వదని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. ఆ టైంలో చూసి వాళ్ళు ఏం కాదు, ఇంకా నార్మల్ ఫీవరే, కొంచెం ఓపిక పట్టండి తగ్గిపోతుందంటే మరీ ఇంటికి వచ్చి ఇంకా 6 o'clock ఇంక ఫుల్ ఫీవర్ వచ్చేసి షివరింగ్ వస్తుంది వాడికి. ఇంక ఇలా అయితే అవ్వదని చెప్పి ఇంక అడ్మిట్ అయిపోయామన్నమాట. సో వాళ్ళైతే కొంచెం మంచిగానే ట్రీట్మెంట్ ఇచ్చారు. వాడికి యాక్చువల్గా ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయిందంట లైట్గా. సో కొంచెం పిల్లల్ని ఈ టైంలో అంటే ఈ వింటర్ రైనీ సీజన్స్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మనం మిల్క్, బ్రెడ్, జ్యూసెస్ ఇవైతే అసలు ఇవ్వద్దని చెప్పారనమాట. సో నా రిపోర్ట్స్ కూడా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. సో అంతే అండి ఈ వీడియో.